యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, అనుదిన వీక్షకులు కావచ్చు, అప్పుడప్పుడు వీక్షకులైన వారు కావచ్చు, లేదంటే మొదటిసారి వీక్షకులైన వారులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు సంతోష్ని. గత కొన్ని ఎపిసోడ్లుగా లేకపోతే గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 1995 సందేశాలు ఇన్ని ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సాయం చేశాడు. ఈ 1995 ఎపిసోడ్లు చూసిన వాళ్ళు ఉండకపోవచ్చు. ఈ కార్యక్రమాలు ఆరంభమైన నుంచి మా నాన్నగారు ప్రభువునందు నిద్రించినటువంటి ఈ అబ్రహాం గారు ఆయన కార్యక్రమాలు రెగ్యులర్గా చూసేవారు. ప్రతిరోజు ఉదయం ఆ కార్యక్రమం చూసి నా కార్యక్రమం చూసిన తర్వాత ఆయన పనుల్లో దిగేవాడు. ఆయన ఇచ్చినట్టు ఒక 1000 కార్యక్రమాల వరకు చూసింటాడు. తర్వాత ప్రభు పిలుపునందుకని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వేరే ఒక మంచి వీక్షకుని నేను కోల్పోయాను. ఒక తండ్రిని కోల్పోయాను అనే దానికల్లా నా టీవీ కార్యక్రమాల వీక్షకుని కోల్పోయాను. దేవుడు ఇంకా మంచి వీక్షకులను నాకు అనుగ్రహించాలి. వీక్షకుల్లో మంచి విమర్శకులు ఉండాలి. ఇంకా ఏదైనా సమాచార వివరాలు అందించగలిగిన వాళ్ళు ఉండాలి. అటువంటి మంచి వీక్షకుల కోసం ఎదురు చూస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు మీరు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమంలో వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా నేను ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఉచిత కూడిక రేపు, దేవుని స్తోత్రం, అనగా జూన్ నెల 22వ తేదీ స్తోత్రం నిర్వహించబడబోతున్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు నిర్వహించబోతున్నటువంటి ఉచిత కూడిక రివైవల్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఈ పరిచర్య మీది పరిచర్య మీ పరిచర్యగా భావించి, నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి స్తోత్రం ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. నేను డినామినేషన్ను వ్యతిరేకిస్తాను. ఏ డినామినేషన్కు అనుకూలమైన వాడిని కాదు. డినామినేషన్లు అన్నీ వాటి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ దేవుని వాక్యాలను అనుసరిస్తూ పోతుంటే లిమిట్స్ లేదు. మన విధానంలో మనం వెళ్ళిపోవచ్చు. అయితే అందరితో స్నేహబంధాలు నెలకొల్పుకోవాలి కాబట్టి నెలకొల్పుకుంటున్నాం. నేను ఫలాని డినామినేషన్ అని నేను చెప్పను. నేను ఒకప్పుడు ఒక డినామినేషన్లో వచ్చాను, దానిలోంచి బయటకు వచ్చేసాను. మరలా కొత్త డినామినేషన్ నేను వెతుక్కోలేదు. కొత్త డినామినేషన్ కొత్త మతంలోకి వెళ్ళడం, వేరొక మతంలోకి వెళ్ళడం ఎలా తప్పు, వేరొక డినామినేషన్లోకి వెళ్ళడం కూడా తప్పే. సత్యములోనే ఉందాం, సత్యం పక్షాన ఉందాం, సత్యాన్ని అనుసరించి నడుచుకుందాం. డినామినేషన్లో మతాల్లో ఉన్నవి చాలా వరకు పాక్షిక సత్యాలే, అలాగని పూర్తి సత్యాలు లేవు. అందులో 100లో 10 సత్యాలు ఉండొచ్చు. మిగతా 90 అవాస్తవాలు, లేకపోతే అబద్ధాలు, కల్పితమైన విషయాలు, సాంప్రదాయాలతో కూడుకున్న పారంపర్యాచారపు విధానాలే కనిపిస్తాయి. దయచేసి రేపు జరిగేటువంటి ఉచిత కూడికలో మీరందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ నుంచి పాస్టర్ జి ప్రభుకుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. ఆయన యవనస్తుడు, నేను ముసలోని. నేను ప్రభు సేవకు వచ్చి 35 సంవత్సరాలు దాటింది. కాబట్టి ఆ సహోదరుడు కొత్త సహోదరుడు, కాబట్టి ఆయన మంచి వాక్య పరిచయం చేస్తాడు. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి మంచి 2 సందేశాలు వినడానికి, దైవస్వరం వినడానికి, ఇద్దరు దైవజనుల ద్వారా దైవస్వరం వినడానికి దేవుడు మీకు ఇస్తున్నట్టు మంచి అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు దీన్ని ఒకరు మిస్ అయిపోతే దీని లింక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగని లింక్స్ చూసుకుంటూ కూర్చోండి. మీటింగ్ రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అనేటువంటి భారంతో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం చొప్పున వ్యయ ప్రయాసలకు వచ్చి చాలాసార్లు ఒత్తిడితో కూడుకున్న విషయం. ఏదో కానుకొస్తుంది, ఎవరో ఇస్తారు అనే ఉద్దేశంతో నేను మీటింగ్లో పెట్టాను.
చూద్దాం, ప్రభు సాయం చేస్తాడు, ప్రభు ఇస్తాడు చేస్తాడనే విశ్వాసంతో కొనసాగుతున్నాను. ఇప్పటివరకు మన 35 సంవత్సరాల ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఎవరో ఏదో ఇస్తారని కాదు, కానీ ప్రభు ఇస్తూ నడిపిస్తున్నాడు. ఎవరో ఇవ్వచ్చు, ఏదో ఇవ్వచ్చు, ఎవరో ఒకరి ద్వారానే దేవుడు ఇప్పించవచ్చు, కానీ దేవుడు పోషిస్తున్నాడు. ఎబినేసరు దేవుడు, యెహోవా ఈరే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, దేవుడు పోషిస్తున్నాడు. శ్రీమంతుడకు అబ్రహాముకు కావలసినటువంటి గొర్రె పిల్లని పొట్టేలను సిద్ధపరిచిన వాడు మన కోసం, దరిద్రులమైన మన కోసం ఎందుకు పొట్టేలను మేకపిల్లను దానికన్నా శ్రేష్టమైన వాటిని ఓ మీటింగ్కి కావలసినటువంటి 25,000 రూపాయలు ఎందుకు సమకూర్చడు? ఏదో చిన్న కార్యక్రమం అన్నా కానీ ఖర్చు ఎక్కువ. టౌన్ హాల్లో మీటింగ్ అంటే ఇంచుమించు ఒక 20,000 కావాలి, 25,000 కావాలి. సింపుల్, ఎంత సింపుల్ చేస్తే అంత. ఏదో నీ భారీ ఎత్తున చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఈ భోజనాలు పెట్టుకుని చికెన్ బిర్యానీ పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. జన సమీకరణ కొరకు ఇట్టి మానవ ప్రయత్నాలు చేయడం లేదు. వాక్యం చెప్పాలి. వెండి బంగారంలో మా దగ్గర లేవు, బిర్యానీలు మేము పెట్టలేము, లేకపోతే ఫ్రైడ్ రైస్లు మేము పెట్టలేము, మేము కలిగింది మాకిస్తున్నాం, కానుకబడుతున్నాం, వేసేవాళ్ళు వేస్తున్నారు. ఆ మీటింగ్ మొత్తం ఖర్చులో 10% వచ్చినట్లుగా ఆ కానుకలు వస్తాయి. 25,000 ఖర్చు అనుకోండి, ఖర్చు పెడితే ఇంచుమించు 2,500 రూపాయలు వస్తుంది. దేవుడు ఆ మీటింగ్లో పెట్టడానికి సాయం చేశాడు. ఇది నా సాక్ష్యం. దీనికి ఎవరో వచ్చారని దేవుడు చేశాడు. గాడ్, ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ టు గాడ్. సకల ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి మాత్రమే. సరే, రేపటి మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హోప్ టు సీ యూ ఆల్ అట్ టౌన్ హాల్ by 6:30 PM. 8:45కి నా మెసేజ్ ఉంటుంది. దానికి ముందుగా 7:45కి బ్రదర్ ప్రభు కుమార్ గారి సందేశం ఉంటుంది. అనగా 6:30కి స్టార్ట్ చేసినా 7:45కి మెసేజ్, ఫస్ట్ మెసేజ్లోకి వెళ్తాం. ఫస్ట్ మెసేజ్ తర్వాత ఆఫరింగ్స్ కలెక్ట్ చేస్తాం, ఫ్రీ విల్ ఆఫరింగ్స్, స్వేచ్ఛ అర్పణలు, తర్వాత మీటింగ్, ప్రార్థన, మెసేజ్, ప్రార్థన, ఆశీర్వాదాలు. కాబట్టి రండి, మిస్ కావద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా, అలాగే జూలై నెలలోను, ఆగస్టులోను, సెప్టెంబర్లోను, అక్టోబర్లో, నవంబర్లోను, డిసెంబర్లోను అలా కంటిన్యూగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మా విశ్వాసానికి పరీక్షగా ఉంది. కానీ విశ్వాస పరీక్షలో ఎదుగుతాం. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసుతో మనం ఉన్నాం. యేసు మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉండగా ఆర్థిక పరమైన విరోధులు కానీ, ఆత్మీయ విరోధులు కానీ, మానసిక విరోధులు కానీ లేరు. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రతికూల పరిస్థితుల్లో పరిశుద్ధులు ఎలా ఉండాలి, ప్రతికూల పరిస్థితులు వస్తాయంటే అందరూ జైల్లో వేయబడతారని కదా దాని అర్థం. పేతురు, యోహాన్లు జైల్లో వేయబడ్డట్టు మనము జైల్లో వేయబడతామా? నో, జైల్లో వేయబడతారని నేను అనడం లేదు. కానీ కొన్ని సమస్యల జైల్లో, సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఉంది. మానవుడు ఏదో సమస్యలో చిక్కుంటా ఉన్నాడు. అనవసరంగా నోరు జారే ఒక మాట అన్నానండి, సమస్య వచ్చిందండి, అనవసరంగా వాళ్ళకి మధ్యస్థంగా నిలబడి డబ్బులు ఇప్పించానండి. నేను అక్కడెక్కడ ఈ బుద్ధిహీనమైన పనులు చేస్తూ కొంతమందికి ధనాన్ని ఇప్పించాను, వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు తిరిగి. ప్రతిలో ఆడుకొని నాకేదో ధనం ఏదో ఉచితంగా వస్తుందని అనుకుంటున్నాను. రాత్రి మగళ్ళు కష్టపడితే తప్ప ఈ ధనం రావడం లేదు. వాక్యదానం, ప్రార్థన, ప్రసంగం, ప్రయాణాలు ఇన్ని చేస్తే తప్ప. ఒకరికి కాస్త కుమార్తె వివాహమని కాస్త ధనం ఇప్పించాను. వివాహమే 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు వాళ్ళు తిరిగి పడలేదు. మానవత్వం చచ్చిపోయింది. మానవత్వం నిలిచి ఉందేమో అనుకున్నా కానీ మానవత్వం చచ్చిపోయింది. ఎంత మోసం అంటే, మా ఇంట్లో చెట్లకి డబ్బు కాయడం లేదు, నేను ఎవరిని డబ్బు అడగడం లేదు, దేవుడు ఇస్తున్నాడు. కానీ దేవుడు ఇస్తున్న డబ్బుని నేను తెలివి తక్కువగా ఇలా చేస్తున్నానే. టీవీ ప్రోగ్రామ్కి, టీవీ కట్టడానికి కూడా ఎత్తిపెట్టిన డబ్బులు, సరే ఇది అత్యవసరం కదా అని చెప్పేసి ఇచ్చాను. ఏమైంది చూసారా? ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ ఎవరో పెట్టారు, స్నేహితులకు అప్పులు ఇవ్వద్దు, స్నేహితులకు అప్పు ఇస్తే 27% తిరిగి వస్తాయంట, మిగతా 73% పోతాయి. కాబట్టి స్నేహితులకు అప్పు ఇవ్వద్దు అని ఏదో సర్వేలను బేస్ చేసుకొని చెప్పారు. దాంట్లోకి వెళ్ళలేదు. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండును అని 37వ కీర్తనలో రాయబడింది. కాబట్టి అప్పు చేశామా, అని తీర్చాలి. మనం ఎవరికి రుణస్థులుగా ఉండకూడదు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా డబ్బులు తీసుకొని తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర తీసుకొని ఉన్నట్టయితే రిటర్న్ చేసేయండి.
అప్పుడే అది క్లియర్ చేస్తే దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఎవరికి రుణస్థుడిగా ఉండొద్దు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఓ సోదరి సోదరుడా ఎలా ఉన్నావు? ప్రగతిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ప్రోగ్రెస్ను బట్టి, దేవుడు వేసిన ఆ స్టెప్ను బట్టి, దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? నిన్ను జైల్లో వేశారు, కానీ మతపు జైల్లో నుంచి, యూదా మతపు జైల్లో నుంచి 5,000 ఆత్మలు, ప్రశస్తమైనటువంటి ఆత్మలు, అమూల్యమైనటువంటి ఆత్మలు, ప్రజలు బయటపడ్డారు అనే సంగతిని బట్టి, మమ్మల్ని సంఖ్యలతో బంధించిన, కాళ్లకు బొండలు వేసిన, కొరడా దెబ్బలు కొట్టినా, ఎన్నైనా పర్లేదు, నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ బికాస్ పీపుల్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్, పీపుల్ ఆర్ బీయింగ్ డెలివర్డ్. దట్స్ ద మెయిన్ థింగ్, దట్స్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, వేసే ప్రశ్నలకు మనం సిద్ధపడించాలి. ప్రశ్నలను అనేకం ఎదుర్కోవడం. ప్రశ్నించేవాళ్ళు, విమర్శకులు మన ముందున్నారు. మన శత్రువులు ఎదుట మనకు భోజనపు బలను సిద్ధపరుస్తారు. మనం భోజనం చేస్తుంటే మన శత్రువు సిగ్గుపడతాడు. శత్రువు ఆకలి కొని ఉంటాడు, కానీ నువ్వు కడుపారా తింటావు. నీ శత్రువు చూస్తుండగా ఒక్కొక్క ఆహార పదార్థాన్ని నువ్వు తింటూ ఉంటావు. శత్రువులు ఎదుట భోజనం పెట్టేటప్పుడు నువ్వు కుళ్ళిపోయిందో పాచిపోయిందో తినడానికి లేదు. శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచిన వాడు రాజభోజనమే పెడతాడు. మెఫీబోషేతును అణిచివేసిన వారి ముందు దేవుడు మెఫీబోషేతుకు రాజభోజనం, దావీదు బల్ల దగ్గర చూపిస్తాడు. అది నిర్ణయిస్తాం. శత్రువుల ఎదుట బలను సిద్ధపరిచేది, అరణ్యములో బలను సిద్ధపరిచేది దేవుడు. ఎక్కడైనా బలను సిద్ధపరచగలిగిన దేవుడు. నీకోసం హోటల్లో దేవుడు బలను సిద్ధపరచగలిగాడు. అంటే దేవుడు ఏదో వెయిటర్ అనో లేకపోతే హోటల్లో పనిచేసేవాడని కాదు నా మాటలకు ఉద్దేశం. నీకోసం ప్రొవిజన్ ఇచ్చేవాడు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. నువ్వు మనుషులకి కూర్చుండొచ్చు, డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వక ఇబ్బంది పెట్టచ్చు. తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఎన్ని మాట్లాడతాను చేస్తాను. నువ్వే కదా ఇచ్చినట్టు, ఏదో ఇస్తాం కదా, మేము అప్పుడే పోతాం, మారిపోతాం ఏంటి, నాతో నిధులు కాదు, ఏదో రకరకాల మాటలు మాట్లాడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. మన సంపాదన కొద్దిగా ఉన్నప్పుడు దానికి తగిన విధంగా ఖర్చు చేద్దాం. ఆడంబరాలకి పోవద్దు, లగ్జరీస్ లైఫ్ కోరుకోవద్దు, సింపుల్ లైఫ్ కోరుకోండి. వచ్చిన ఆర్థిక వనరుల దశంభాగం తీసి మీ స్థానిక సంఘానికి ఇవ్వండి. సంతోషంగా మీరు అనుభవించండి, ఎంజాయ్ చేయండి. దేవుడు ధారాళంగా దయచేసేది దేవుడు. మూడోది, విడుదల కొరకు, ప్రతికూల పరిస్థితుల మధ్యలో విడుదల కొరకు మనం కనిపెట్టాలని. విడుదల వాయిదా పడదు, విడుదల రేపే. ఇక నుంచి పేతురయ్య గారిని, యోహానయ్య గారిని వాళ్ళ బంధువులకు తెలియదు, ఆయనతో పాటు 10 మంది వెళ్ళాల్సిందే. 3,000 మంది విశ్వాసులు ఉన్నారు పేతురు యోహానులతో పాటు. ఆ దేవాలయానికి ఎక్కి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు. వేల మంది ఉంటారండి, మనతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు లేరు. అది సమస్య. మేము మీ వాళ్ళమేనండి, మేము మీ ఊరు వాళ్ళమేనండి, మేము మీ క్యాస్ట్ వాళ్ళమేనండి అని అనేవాళ్ళు ఉన్నారు. మేము మీ ద్వారా, మీ వాక్యాల ద్వారా, మీ ప్రసంగాల ద్వారా ఆత్మీయంగా బలపడ్డ వాళ్ళమండి అనేవాళ్ళు ఉంటారు. మన ఆపద సమయంలో మనకు ఎవరు ఆదుకోవడానికి ఎవరు లేరు. మన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మాత్రమే. ఆపత్కాలంలో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తన వాళ్ళు ఉంటారు, ఫోన్ చేస్తుంటే కట్ చేసేవాళ్ళు ఉన్నారు, మెసేజ్ పెట్టేవాళ్ళు ఉన్నారు, కాల్ యూ బ్యాక్ అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు. ఎంతమంది లేరు. మన అన్నీ ఉన్న సమయాల్లో వచ్చి పరిగెత్తారు మన దగ్గరికి, కానీ ఏమి లేని సమయంలో మన దగ్గరికి పరిగెత్తేసేవాళ్ళు. చెరువులో నీళ్ళంత వరకు కప్పలు వస్తాయి, చెరువులో నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కప్పలు రావు. నీళ్ళు కూడా అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం. విడుదల కొరకు మనం కనిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. విడుదల దేవుని దగ్గర నుంచి వస్తుంది. బంధించడం అనేది మనుషుల దగ్గర నుంచి వస్తుంది, దురాత్మ దగ్గర నుంచి వస్తుంది. విడిపించడం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. 4వది, పేతురులాగా. పేతురు ఇక్కడ కూడా అలాగా రోమా సైనికుల మధ్యలో, 2 సైనికుల మధ్యలో బంధించబడి కావుల్లో ఉంచబడి యోహానుతో సహా నిద్రపోతున్నారని కాదు. 12వ అధ్యాయంలో ఆయన పేతురు సింగిల్గా ఉన్నాడు. ఇక్కడ యోహాను, ఈ యోహాను బహుశా చంపబడి ఉన్నాడేమో. 12వ అధ్యాయం స్టార్టింగ్లో మనం ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండకపోవచ్చు.
ఈరోజు ఇంట్లో ఉన్నవాళ్ళు రేపు జైల్లో ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఒక పార్టీ మరి ఇంకో పార్టీ వచ్చినప్పుడు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని జైల్లో వేయడం, తర్వాత మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చిన అంతా ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడేదో ప్రతీకార రాజకీయం జరిగిందనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. ఈరోజు ఇంట్లో ఉన్నవాడు రేపు జైల్లో ఉంటాడు. ఈరోజు స్వతంత్రుడైన వాడు రేపు బందీగా మారుతుంది. కానీ మనం ఎక్కడున్నా కానీ దేవుడి నామాన్ని మహింపరిచే వాళ్ళుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ, ప్రభు యొక్క వాగ్దానాలు మర్చిపోకుండా, ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, ప్రభు కార్యాలను స్మరిస్తూ ముందుకు సాగాలని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతికూల పరిస్థితి అంటే మన సింహాలగం కావచ్చు, మన ప్రతికూల పరిస్థితి అంటే మన అగ్నిగుండం, మన ప్రతికూల పరిస్థితి అంటే మన చెర కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటికీ దేవుడు విడిపించగలడు, విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. శ్రమ తర్వాత దానియేలు దేవుడే దేవుడు, శద్రకు మెషకు అబేద్నెగోల దేవుడే దేవుడు. శ్రమ తర్వాత సంతోష్ దేవుడే దేవుడు, శ్రమల తర్వాత పేతురు యోహానుల దేవుడే దేవుడు, శ్రమల తర్వాత పలాని వ్యక్తి దేవుడే దేవుడు అనే సాక్ష్యము ప్రజల్లోకి రావాలి. దేవుని స్తోత్రం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక ఏదైనా మనము మన ధ్యానం నిమిత్తమే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దాన్ని అంటే ఆ సభలో ఉన్న వాళ్ళు, లేకపోతే కొంతమంది యూదులు, లేదా 3,000 మందిలో, లేకపోతే 3,000 ప్లస్ 5,000 8,000 మందిలో కొందరు ప్రజలందరూ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు అధికారులు వీళ్ళందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరుస్తుంది. దేవుని మహిమపరుస్తుంది గనుక సభవారు ప్రజలకు భయపడుతుంది. ప్రజలందరూ పళ్ళు కొరికారు, లేకపోతే నినాదాలు చేశారు, అరిచారు, కేకలేశారు. దానివల్ల ప్రజలకు భయపడని కాదు, దేవుని మహిమపరిచేటువంటి ప్రజలకు భయపడిపోయారు. ప్రార్థించే ప్రజలకు ప్రజలు భయపడతారు, ప్రార్థించే వ్యక్తులకు ప్రజలు భయపడతారు. జాన్ నాక్స్ అంటే నాకు చాలా భయం. మోకరించి ప్రార్థించేటువంటి జాన్ నాక్స్ అంటే ప్రపంచంలో ఏ దేశపు సైన్యం అంటే నేను భయపడను, కానీ మోకరించి ప్రార్థించే జాన్ నాక్స్ అంటే నాకు భయం అని ఒక దేశపు రాణి. అంటే ప్రార్థన చేసేవాళ్ళు రౌడీలని కాదు, దేవుడు మహిమపరిచేవాళ్ళు గుండాలని కాదు. ప్రజలకు భయపడి వీరిని శిక్షించ విధమేదియు కనుగొనలేక, ఏ విధంగా శిక్షించాలో అర్థం కాక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసింది. ఈ సమయంలో నేను రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలను చదువుతాను, తర్వాత వాడుక భాషలో చదువుకుని తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం, వివరణలోకి వెళ్దాం. 4వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం, స్తోత్రం. Since the members of the council could not come up with a crime they could punish them for, they threatened them once more and let them go. All the people praised God, thrilled over the miraculous healing of the crippled man. ఆ వ్యక్తి బాగుపడ్డాడు అనే దాన్ని బట్టి ఇంకా ప్రజలు దాన్ని మరిచిపోక, బయట సొలొమోను మంటపంలో దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు, మహిమపరిచిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా సభలో దేవుని నామాన్ని మహిమపరచడం ఆరంభించారు. సొలొమోను మంటపంలో దేవుని నామాన్ని మహిమపరిచిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సభలో, యూదుల సభలో, అధికారుల సభలో దేవుని నామాన్ని మహిమపరచారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు స్తుతించాలనుకుంటే ఎక్కడైనా స్తుతించారు. జనం తలుచుకుంటే జరగందేముంది అని ఒక ఉద్దేశం అవుతుంది. అవును, ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో మనం చదువుతున్నాం. అంతేనా? ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుస్తుంటే కనుక సభవారు ప్రజలు భయపడి వీరిని శిక్షించడమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి, పెద్ద వచ్చిన బహుశా 20లో ఉందేమో లేదా 22లో ఉందేమో మనకు తెలియదు, మనం దాన్ని చూద్దాం లేదు. మన విషయం చూడండి, కనుగొనలేకపోవడం. దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆర్ ఎనీ ఎర్రర్ విత్ దిస్ పీపుల్. పరిశుద్ధులలో ఎటువంటి పొరపాటు కనుగొనలేదు. వాళ్ళ పరిమితమైన చట్టాలు,
వాళ్ళు ఆవిర్భవించినటువంటి చట్టాలు, అప్పటికి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఉనికిలో ఉన్నటువంటి చట్టాలు కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలో వాళ్ళ ఐపీసీ సెక్షన్ కాదు, ఆర్టీసీ సెక్షన్, రోమన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా శిక్షించాలో వాళ్ళకి అర్థం. కారణం ఏంటంటే వాళ్ళ ఏ తప్పు లేదు, వాళ్ళన్నదా లాజికల్గా ఉంది, వాళ్ళన్నది కరెక్ట్గా ఉంది. అవును, వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. ఆ రిలీజియస్ ఫ్రీడమ్ని హరింపజేయడానికి మనమెవరిని? ఇష్టం ఉన్నాడే కదా మతం మార్చుకునేది, ఇష్టం ఉన్నాడే కదా ప్రభువుని స్వీకరించేది, ఇష్టం ఉన్నాడే కదా కొత్త మతం అయిపోయింది. మత మార్పిడి అని మనం గగ్గోలు పెట్టాల్సిన అవసరమే ఉంది. దేవుడు ఇష్టం వచ్చింది వాడు స్వీకరిస్తాడండి. భగవంతుడు అంతటా అందరిలో ఉంటాడన్నప్పుడు నీకు సమస్య ఏంటి? భగవంతుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నీకేంటి? నీగా వాదన ప్రకారం మత మార్పిడి అని మాట్లాడడానికి మాట్లాడుతున్నారు అంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, అరిచేది ఒకటి అన్న విధంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుగొనలేకపోయినటువంటి కొన్ని విషయాలు, 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి. ద్వారమును కనుగొనలేక. లోతు ఇంటికి దొమ్మిగా వచ్చిన వాడు, వైలెంట్గా వచ్చిన వాళ్ళు, బలాత్కారముగా వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలో అర్థం కాక ద్వారమును కనుగొనలేక బయటికి రాలేక బంధించబడిన వారై, కనుబొబ్బు కలిగిన వారై, ఆ ఇద్దరు మనుషులు, సొదొమ గొమొరకు సంబంధించిన మనుషులు, స్వర్గానికి సంబంధించిన మనుషులు చేసిన చర్యకి వాళ్ళ అయోమయ పరిస్థితులు. ద్వారమును కనుగొనలేదు. యేసు చెప్పాడు, గొర్రెలకు పోవు ద్వారము నేనే, ఆయన వే, నేనే మార్గము అని చెప్పాడు. ఈ రోజుల్లో మార్గము, పరలోకపు ద్వారాన్ని ప్రజలు గుర్తించకుండా కొత్త ద్వారాల వైపు వెళ్ళి తలుపు వస్తున్నారు. అది విచారకరమైనది. ఒకటి, ద్వారం ఎక్కడుందో కనుగొనలేకపోతే. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంది. సూర్యుని కింద జరుగు క్రియలను మనుషులు కనుగొనలేరనియు, కనుగొనాలని ఎంత ప్రయత్నం చేసినా సూర్యుడి కింద జరిగే క్రియలు అనగా మొదటి ఆకాశము కింద జరిగే క్రియలు, ద థింగ్స్ హ్యాపెన్ అండర్ ద స్కై. భూమి మీద జరిగేటువంటి విషయాలు ఏంటో చాలా మందికి అర్థం కాదు. ఏదో జరుగుతుంది, రాజకీయాల్లో ఏదో జరుగుతుంది, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఏదో జరుగుతుంది, మతాల మధ్యలో ఏదో జరుగుతుంది. సూర్యుని కింద జరుగు క్రియలను కనుగొనడానికి ప్రయత్నం చేసినప్పటికీ కనుగొనలేకపోతుంది. సూర్యుని కింద మానవ క్రియలు ఉన్నాయి, దైవ క్రియలు జరుగుతున్నాయి. వీటిని కనుగొనలేకపోతుంది. మానవ క్రియలకి దైవ క్రియలకి వ్యత్యాసం తెలుసుకోకుండా కొంతమంది. అదే సమయంలో దురాత్మ క్రియలు జరుగుతున్నాయి. దురాత్మ క్రియలకి దేవుని క్రియలకి వ్యత్యాసం గ్రహించలేనిటువంటి ఆత్మీయ అందులైన వారు చాలా మంది ఉంటారు. కనుగొనలేకపోవడం ఒక బలహీనత, కనుగొనలేకపోవడం బుద్ధితనం, కనుగొనలేకపోవడం అజ్ఞానం. కనుగొనాలి మానవుడు. ఒకటి, ద్వారాన్ని కనుగొనలేకపోయినటువంటి సొదొమవాడు, క్రియలను కనుగొనలేనటువంటి సూర్యుని కింద సమస్త జనులు అనగా మనుషులందరూ సమస్య చేయండి. మూడో విషయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అధికారులు రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఖచ్చితంగా మోపాల్సింది తప్పదు. తగిన హేతు కనిపెడుతుంది. కానీ దానియేలు ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకస్తుడైనందున ఏ నేరమైనను ఏ తప్పిదమునైనను దానియేలులో
ఎటువంటి తప్పును లోపాన్ని కనుగొనలేదు. బబులోను వారు కనుగొనలేదు. ప్రతి మనిషిలో లోపాలు కనుగొచ్చు, కానీ దానియేలులో లోపాలు కనుగొనలేదు. అతడు దేవుడితో నడిచేవాడు, దేవుడిని సేవించాడు. గాడ్ మేడ్ హిమ్ పర్ఫెక్ట్. తన ప్రతినిధిగా భూమి మీద పెట్టాడు కాబట్టి దానియేలులో లోపము లేని వాడుగా దేవుడు. పర్ఫెక్ట్ గాడ్ మేడ్ ఏ ఇంపర్ఫెక్ట్ మ్యాన్ యాజ్ పర్ఫెక్ట్. దానియేలులో ఎటువంటి లోపమైన, ఎటువంటి తప్పైన లోపమైన కనుగొనలేకపోయినటువంటి సొదొమ వారు, కనుగొనలేకపోయిన సమస్త శరీరులు, కనుగొనలేకపోయినటువంటి శత్రువులైనటువంటి బబులోను. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు అనేటువంటి ఆయన నతనీయేలు అనే వ్యక్తిని కనుగొని వెతికి, లేకపోతే అతని కోసం అన్వేషించి, అతను నా స్నేహితుడు కదా, అతని పేరు చెప్పాలి, అది పాస్ మెసేజ్ అని అనుకొని ఆయనను మేము కనుగొన్నాం. ఎవరిని మేము కనుగొన్నాం? తప్పిపోయినే ఉన్నా కనుగొన్నామని కాదు, లేఖనాల్లో గుప్తమైనటువంటి వారు, అనగా మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల పుస్తకాలను, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తల పుస్తకాల్లోని 5 పెద్ద ప్రవక్తల పుస్తకాల్లోంచి, 12 చిన్న ప్రవక్తల పుస్తకాల్లోంచి, 17 ప్రవక్తల పుస్తకాల్లోంచి ప్లస్ 5 ధర్మశాస్త్రపు పుస్తకాలు, అనగా 17 + 5 22 పుస్తకాల్లో, పాత నిబంధనలు 39లో 22 పుస్తకాల్లో మేము కనుగొన్నాం. అనగా సగానికి సగం పైన పుస్తకాల్లో మేము క్రీస్తును కనుగొన్నాం. క్రీస్తు కనుగొనొచ్చు ప్రతి పుస్తకంలో. పాత నిబంధనలో క్రీస్తును కనుగొన్నవాడు కొత్త నిబంధనలో క్రీస్తును కనుగొనొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో క్రీస్తును కనుగొన్నవాడు ఈ లోకంలో అనేక జీవితాల్లో క్రీస్తును కనుగొనొచ్చు. దేవుని స్తోత్రం. క్రీస్తును లేఖనాల్లో క్రీస్తును కనుగొన్నవాడుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది లేఖనాల్లో క్రీస్తుని కనుగొనలేని పరిస్థితులు ఉంటాయి. యూదులు, అధికారులు, పరిచయులు, సద్దుకైలు, శాస్త్రులు, యాజకులు, వీళ్ళెవరూ లేఖనాల్లోని క్రీస్తుని కనుగొనలేదు. నువ్వు దేన్ని కనుగొనలేకపోతున్నావు? వెదుకుడి, నీకు దొరికింది. అనగా వెనకండి, మీరు కనుగొంటారు. కనుగొన్నట్లుగా వెతుకుదాం, కనుగొందాం. కనుగొనలేని పరిస్థితి, కనుగొనలేకపోవడం అనే అనుభవం మన జీవితంలో లేకుండా క్రీస్తును కనుగొంటూ, ద్వారాన్ని కనుగొంటూ, దైవ క్రియలను కనుగొంటూ, పరిస్థితుల్లో ఎటువంటి లోపాన్ని కనుగొనకుండా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.